కొన్నిసార్లు మన మనసులో కూడా కొన్ని విషయాలకు సందేహాలు ఉంటాయి. కొన్నిసార్లు మనకే క్లారిటీ ఉండదు. మనకే కొన్నిసార్లు క్లారిటీ లేక కొన్ని రకాలైన భయాలు, కొన్ని రకాలైన అభద్రత భావాలు, కొన్ని ప్రశ్నలు మన మనసులో గూడు కట్టుకొని ఉంటే, నీ ప్రశ్నలన్నిటితో నువ్వు ఏ ఫిలాసఫర్ దగ్గరకో లేకపోతే ఇంకెవరి దగ్గరకో ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళక్కర్లేదు. జస్ట్ గో టు జీసస్ విత్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నీకు ఏ ప్రశ్నలు వస్తున్నాయో మనసులో, ఆ ప్రశ్న పత్రాన్ని పట్టుకొని వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మనసులో ఈ ఆలోచనలన్నీ మెదులుతున్నాయి, నా మనసులో ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి, ఈ ప్రశ్నలు కొంచెం ఈ సందేహాలు కొంచెం నివృత్తి చేస్తావా అని అడిగితే నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు లెక్చరర్స్ను, సార్ నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదండి, మేడం ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అరగంట చెప్తే కూడా కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు. అప్పుడు ఎలా ఉంటుందంటే అనవసరంగా ఎందుకు అడిగానా అనిపిస్తుంది. కానీ దేవుని దగ్గరికి నువ్వు ఏదైనా ప్రశ్నతో వెళ్తే, నీకు ఏదైనా విషయం గురించి తెలియకపోతే, అర్థం అవ్వకపోతే, ఒక కన్ఫ్యూజన్లో ఉంటే, ఆ విషయం గురించి ప్రభా నాకు అర్థం అవ్వట్లేదు, నా ఆలోచన నా జ్ఞానం సరిపోవడం లేదు, ఎలా థింక్ చేస్తున్నానో అది రైటో రాంగో నాకు తెలియడం లేదు ప్రభా అని యథార్థంగా నీకున్న ప్రశ్నలతో యోహాను తన శిష్యులను పంపించినట్లు యేసయ్య దగ్గరకు నువ్వు వెళ్తే, నీ ప్రశ్నలను చూసి యేసయ్య అప్సెట్ అవ్వడు, కోపం తెచ్చుకోడు, గద్దించడు, తిట్టి పంపించేయడు. ఆయన చక్కగా నీకున్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేస్తాడు.